నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో జనరల్‌గా మనందరం ఒకళ్ళని హెల్తీ ఆర్ అన్‌హెల్తీ అని డిసైడ్ చేయడానికి జనరల్‌గా మనం వాడేది మన కళ్ళు. సో ఫస్ట్ చూస్తాము లావుగా ఉన్నారా, బక్కగా ఉన్నారా. ఇన్ జనరల్‌గా అందరం ఏంటంటే అదొక పర్సెప్షన్. లావుగా ఉన్నోళ్ళందరూ అన్‌హెల్తీ, బక్కగా ఉన్నోళ్ళందరూ హెల్తీ. ఇదొక జనరల్ పర్సెప్షన్. సో దీంట్లో ఎస్పెషల్లీ మన సౌత్ ఏషియన్స్‌లో ఆర్ ఇండియన్స్‌లో మెయిన్‌గా కొత్తగా ఒక టర్మినాలజీ స్టార్ట్ అయింది. మోనో. మోనో అంటే మెటబాలికలీ ఒబీస్, నాన్ ఒబీస్. అంటే సింపుల్‌గా అవుట్ సైడ్ యు ఆర్ థిన్ బట్ ఇన్‌సైడ్ యు ఆర్ ఫ్యాట్. ఆర్ మనం చూడడానికి చాలా బక్కగా అనిపిస్తారు, బక్కగా ఉంటారు, కానీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో జస్ట్ బికాస్ బక్కగా ఉన్నంత మాత్రాన హెల్దీ అనుకోవడం అనేది జనరల్గా తప్పు. సో మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే వెయిట్ చూసుకోవడం, హైట్ చూసుకోవడం, ఇవి రెండు చూసుకొని బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసుకొని అమ్మా నార్మల్గా ఉంది, నేను చాలా హెల్దీ అనుకునేది జనరల్గా అందరు చేస్తున్న కామన్ మిస్టేక్. సో ఈ మోనో అనేది ఏంటి అంటే మీరు బయటికి చూడడానికి నార్మల్గా ఉంటారు, ఈవెన్ మీ బిఎంఐ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ మెటబాలికల్గా మీరు ఒబీస్. అంటే మీ బాడీలో ఒబీస్ పేషెంట్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కూడా వస్తూ ఉంటాయి. దీనిని ఎలా మెజర్ చేసుకోవాలి? మరి నేను మోనోనా కాదా, మోనోఫినోటైపా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటే సింపుల్గా ఈ 5 ఫ్యాక్టర్స్ చూసుకోవాలన్నమాట. ఈ 5 ఫ్యాక్టర్స్లో మీకు ఎనీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, మీరు మోనోఫినోటైప్ కింద వస్తారు. సో మీరు కూడా మీ హెల్త్ పరంగా ఒబీస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అవి సిమిలర్గా తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో నెంబర్ 1 ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే సింపుల్గా మన వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మామూలుగా ఇలా నుంచుంటారు, గాలి లోపలికి తీసుకోకుండా జస్ట్ వదిలేసి ఒక చిన్న టేప్ తీసుకొని బొడ్డు పై భాగంలో మ్యాక్సిమం విడ్త్ దగ్గర ఎంత మెజర్మెంట్ ఉండేది అని తీసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు లేడీస్లో, ఇండియన్ లేడీస్లో ఎస్పెషల్లీ 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా, ఆర్ మగవాళ్ళల్లో, ఇండియన్ మగవాళ్ళల్లో 90 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నా, ఆర్ ఈ 80-90 మాకు గుర్తుండవు, సింపుల్గా ఏంటి అంటే మీ హైట్ చూసుకుంటారు. మీ హైట్కి ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మోర్ దాన్ హాఫ్. అంటే మీరు ఒక 160 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ వేస్ట్ సర్కంఫరెన్స్ 90 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ వేస్ట్ సర్కంఫరెన్స్ ఆడవాళ్ళు అయి ఉండి 160 సెంటీమీటర్స్ ఉన్నారు, వేస్ట్ సర్కంఫరెన్స్ 190 సెంటీమీటర్స్ ఉంది అంటే మీ కట్ ఆఫ్ 80 నుంచి మీరు ఎక్కువగా ఉన్నట్టు. అంటే మీరు ఈవెన్ బక్కగా కనిపిస్తున్నా మీ పొట్ట అనేది ఒబీస్ రేంజ్లో వస్తుంది. సో ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మెయిన్గా ఫ్యాట్ అనేది 2 చోట్ల డిపాజిట్ అవ్వచ్చు. ఒకటి సబ్క్యూటేనియస్ అంటే మన చర్మం కింద డిపాజిట్ అయ్యే ఫ్యాట్ వల్ల ఏంటి, మన లావుగా కనిపించడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. జనరల్గా కామన్ ఫినామినా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ మన సౌత్ ఏషియన్స్లో ఇది ఒక టిపికల్ ఫినామినా, అందరూ చాలా అబ్జర్వ్ చేసింది. ఈ ఫినామినా టిపికల్గా జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే ఫ్యాట్ చర్మం కింద కంటే ఎక్కువ మెయిన్ ఆర్గన్స్ అంటే మీ రక్తనాళాల్లో కానీ, లివర్ చుట్టూ కానీ, విసరల్ ఆర్గన్స్ అంటే స్టమక్, కిడ్నీ, ఈ అన్ని చోట్ల కూడా ఫ్యాట్ ఉంటుందన్నమాట. వీటి చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బయటికి కనిపించడానికి తక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ లోపల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు జనరల్గా ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ వల్ల మీకు తెలుస్తుంది అనమాట. సో ఇలా విసరల్ ఫ్యాట్ ఉండడం వల్ల ఈవెన్ మీరు ఒక అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు, దాంట్లో లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే మీ లివర్ లోపల ఫ్యాట్ ఉంటుంది, బయటికి పక్కగానే కనిపిస్తారు. మెయిన్గా ఈ మధ్య ఇది ఒక పెద్ద పాండమిక్ ఆర్ చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మెయిన్గా సైలెంట్గా ఇదే చూస్తున్నాం. అల్ట్రాసౌండ్ చూస్తే అందరిలో ఇలా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఉంటుంది. సో ఒక పాయింట్ ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే బీపీ మెజర్ చేసుకుంటారు. బీపీ మెజర్ చేసుకున్నారు, మీరు ప్రీ హైపర్టెన్సివ్ అంటే 120-130 కంటే ఎక్కువ ఉంది మీ సిస్టోలిక్ బీపీ అన్నా కూడా మీరు ఈ మోనో కేటగిరీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా నోటీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే షుగర్ మెజర్ చేసుకుంటారు. సో నేను 30 ఇయర్సే బక్కగా ఉన్నాను, నాకు షుగర్ టెస్ట్ ఎందుకని చాలామంది ఒక 50 ఇయర్స్ వరకు కూడా షుగర్ టెస్ట్లు అనేవి చేయించుకోరు. సో ఫాస్టింగ్ షుగర్ అండ్ HbA1c అనేది మినిమం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారైనా చేయించుకోవాలి అందరూ ఒక ఏజ్ తర్వాత. అట్లీస్ట్ 30 నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి బేసిక్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c టెస్ట్ చేసుకోండి. సో ఇది కూడా మీకు ఇంక్రీజ్ అయింది అంటే మళ్ళీ మీరు ఈ మోనో కేటగిరీలోకి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం.
ఈ లిపిడ్ ప్రొఫైల్లో 2 పారామీటర్స్, ట్రైగ్లిసరైడ్స్ అనేది ఒకటి చూస్తారు. ఈ ట్రైగ్లిసరైడ్స్ ఇంక్రీజ్ అయినా ఆర్ ఇంకొకటి ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఇది మంచి కొలెస్ట్రాల్ అనమాట. ఈ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నా, నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లో ఏ 2 మీకున్నా, అంటే మీకు బీపీ ఉండి వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది, లేదు మీకు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలామంది లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోరు, ఈ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంది, మీ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది, లేదు మీకు హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉంది, అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంది. సో ఇవన్నీ మిమ్మల్ని ఈ మోనోఫినోటైప్ కింద కేటగరైజ్ చేస్తుంది. ఇంత చెప్తున్నాను, ఇది ఎంత కామన్ అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 42% మెంబర్స్, అంటే 42% వాళ్ళు ఈ మోనో కేటగిరీలో ఫినోటైప్లో ఉన్నారని ఐసీఎంఆర్ స్టడీ, అంటే మన ఇండియన్లో కొంచెం రికగ్నైజ్డ్ ఏజెన్సీ నుంచి జరిగిన స్టడీలో వస్తుంది. దీంట్లో ఇంకొక కాంట్రాస్టింగ్ ఫీచర్ ఏంటంటే, మనం అనుకుంటున్నట్టు అర్బన్ పాపులేషన్ మంచిగా ఉంటుంది, రూరల్ పాపులేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకునే దానికి ఆపోజిట్ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే రూరల్ పాపులేషన్లో ఈ మోనోటైప్ అంటే బక్కగా ఉండి లోపల మెటబాలికల్లీ ఒబీస్ లావుగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు దాన్ ఇండియన్ పాపులేషన్. చూడ్డానికి బక్కగా కనిపిస్తున్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే వీళ్ళలో హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫినోటైప్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? సింపుల్గా అందరికీ తెలిసిన మెజర్సే. ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ ఫ్యాట్ అవాయిడ్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇవన్నీ తెలుసుకొని మీరు ఇలా ఉన్నారు అంటే ముందు జాగ్రత్త పడాలి. సో ఇది ఒక మోనో కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే మెటబాలికలీ ఒబీస్ అంటే ఆల్రెడీ మీరు ఒబీస్గా ఉన్నారు, మెటబాలిక్గా కూడా ఒబీస్ ఉన్నారు. వీళ్ళు హైయెస్ట్ రిస్క్, అంటే మీకు కార్డియాక్ షుగర్ రావడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ వీళ్ళలో హైయెస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకొక కేటగిరీ ఏమొస్తుందంటే సేమ్ ఒబీస్ ఉంటారు కానీ మెటబాలికలీ నాన్ ఒబీస్. ఇది చాలా రేర్ అండి. అంటే చూడడానికి లావు కనిపిస్తారు కానీ మీరు మామూలుగా బ్లడ్ టెస్టులు చేయించినా ఏం చేయించినా అన్నీ నార్మల్గా ఉంటాయి. సో వీళ్ళ పర్సంటేజ్ అనేది ఉంది, ఇలాంటి కేటగిరీ కూడా ఎగ్జిస్టింగ్ ఉంది. లావుగా ఉన్నా సరే హెల్దీగా ఉండే కేటగిరీ ఉంది, కాకపోతే తక్కువ పర్సంటేజ్. అంటే జనరల్గా ఒక 1.5 to 2% మాత్రమే ఈ కేటగిరీలో ఉంటున్నారు. సో వీటిల్లో మీరు ఏది అనేది మీరు ఈ టెస్టులు చేయించుకొని డిసైడ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మేము ఒక సిపిడి సిండ్రోమ్ అని మాట్లాడుతున్నాం. అంటే ఇది కార్డియాక్, కిడ్నీ అండ్ మెటబాలిక్. అంటే ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కరిని స్టేజ్ 0 నుంచి స్టార్ట్ అవుతారు. స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ గురించి అందరికీ తెలిసింది, ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. మెయిన్గా మనందరం నోటీస్ చేస్తే చాలామందిని స్టేజ్ 1లో ఉంటాం. స్టేజ్ 0 అంటే ఎందుకు పెట్టారు అంటే ప్రతి ఒక్కరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు స్టేజ్ 1కి వెళ్ళొచ్చు. అందుకనే మీరు ముందే మీ టెస్టులు చేయించుకొని ఏ స్టేజ్లో ఉన్నారని తెలుసుకోవాలనేది స్టేజ్ 0. ఇంకా స్టేజ్ 1 ఉంటారు కదా, ఈ స్టేజ్ 1 ఏంటంటే ఈవెన్ జెస్టేషనల్ డయాబెటీస్, అంటే మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు షుగర్ వచ్చింది, ఇలా లిపిడ్ ప్రొఫైల్ హై ఉంది, ఇలా మీరు ఎవరున్నా సరే మీరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్టేజ్ 1కి రీచ్ అయిపోతున్నట్టే. సో దీనివల్ల ఏంటి అంటే మీరు చెక్ చేసుకొని కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. సో సింపుల్గా ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీ హైట్, వెయిట్తో పాటు ఎడిషనల్గా నేను చెప్పిన 5 టెస్టులు చేయించుకోండి. వేస్ట్ సర్కంఫరెన్స్, బీపీ చూసుకోవాలి, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, ఎఫ్బిఎస్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ హెచ్బిఏవన్సీ, అండ్ లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది. ఈ సింపుల్ టెస్ట్ చేయించుకొని మీరు కూడా ఈ మోనోఫినోటైప్లో కానీ పడుతున్నట్టయితే డెఫినెట్గా ఇదొక మీకు వేకప్ కాల్ లాంటిది. ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్. బక్కగా ఉన్నాను కదా ఏం కాదు అనుకోకూడదు. డెఫినెట్గా మీరు మిగతా హెల్త్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటికి మీరు హై రిస్క్ కేటగిరీలోనే ఉన్నట్టు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.